హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు రైల్వే నుంచి అయితే ఎగ్జామ్ లేకుండా అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్కి ఎలాంటి రాత పరీక్ష అయితే నిర్వహించారు. కేవలం 10వ తరగతి అర్హతతో అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ నోటిఫికేషన్ యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు 38 గ్రూప్ డి లెవెల్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. దీని అర్హత చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నియామకం రకం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటాలో మీకు రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే మెరిట్ మార్కులు, అలాగే క్రీడా పరీక్షలు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ సంబంధించిన వైద్య పరీక్ష అయితే నిర్వహిస్తారన్నమాట. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే క్రీడా పరీక్ష తేదీలు చూసుకున్నట్లయితే మార్చి 17వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వయసు సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అలాగే పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే పోస్ట్ పేరు వచ్చేసి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు అనమాట. మొత్తం ఖాళీలు 38 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. విద్యా అర్హత చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్న విధంగా సంబంధిత క్రీడా అర్హతలు ఉండాలి. మీకు ఏ క్రీడా అర్హత ఉన్నా కూడా దాన్ని సబ్మిట్ చేయండి. ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ డి పోస్టులు అయితే ఎంపిక అయితే చేస్తున్నారన్నమాట. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా అయితే వీళ్ళు సెలక్షన్ చేస్తారన్నమాట. మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి క్రీడా విజయాలు మరియు అర్హతల ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్లిస్ట్ చేస్తారన్నమాట. క్రీడా పరీక్షలు చూసుకున్నట్లయితే షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు క్రీడా పరీక్షలు రాయాలి. పత్రాలు ధృవీకరణ షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు అవసరమైన పత్రాలను ధృవీకరించాల్సి ఉంటుంది. అలాగే వైద్య పరీక్ష కూడా వీళ్ళు నిర్వహిస్తారన్నమాట. చివరిగా ఎంపికకు వైద్య పరీక్ష పాస్ అవ్వడం తప్పనిసరి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళు 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే 250 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే చెల్లించాలన్నమాట. నెలకు శాలరీ ఎంత అంటే 40,000 అయితే పే చేస్తారు. అలాగే ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఈ క్రింద పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫాము, 10వ తరగతి సర్టిఫికేటు, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్లు, అవసరమైతే స్పోర్ట్స్ కోటా కింద అర్హత సర్టిఫికేట్లు ఖచ్చితంగా పెట్టాలి. క్లోత్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. పాఠశాల ధృవీకరణ అంటే ఈ స్టడీ సర్టిఫికేటు, తర్వాత బానఫైడ్ అవి ఉంటాయి కదా, వాటిని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్లై చేయడం ఎలా అంటే దీని యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి అఫీషియల్ ఆర్ఆర్సీ నార్థర్ రీజియన్ వెబ్సైట్కి వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ను సరిగ్గా పూర్తి చేయండి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసి భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో దాని ప్రింట్ అయితే మీరు తీసుకునండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే భారతీయులందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 9వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫుల్ పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెక్ చేసుకొని చూసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అందరికీ.